బీజేపీ దరఖాస్తులకు ముఖ్య నేతలు దూరమయ్యారు. ముఖ్య నేతలు దరఖాస్తులకు దూరంగా ఉండడంతో పట్ల పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దరఖాస్తులకు రుసుము పెట్టకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా ఆశావాహులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే స్ట్రెచర్ లేని నాయకులు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్న పరిస్థితి నెలకొంది. బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జావదేకర్ ఎంత పెద్ద నేతలైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఆదేశించిన ముఖ్య నేతలు లైట్ తీసుకున్నారు. బీజేపీ దరఖాస్తులకు ముఖ్య నేతలు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, బీజేపీ దాదాపు వారం రోజుల పాటు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ దరఖాస్తుల్లో 6003 దరఖాస్తులు వచ్చాయి. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినా కానీ ముఖ్య నేతలంతా కూడా దరఖాస్తులకు దూరంగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలైనటువంటి లక్ష్మణ్, డీకే అర్ణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, ఇలా ముఖ్యమైన నేతలంతా కూడా దరఖాస్తులు చేసుకోలేదు. దరఖాస్తులు అప్లై చేయడానికి కూడా రాలేదు. అయితే దాదాపున రాష్ట్ర వ్యాప్తంగా 6003 అప్లికేషన్స్ వచ్చాయి. అయితే ముఖ్య నేతలు ఎందుకు అప్లికేషన్స్ చేసుకోలేదు, ఆశావాహులుగా వాళ్ళ నియోజకవర్గంలో ఎందుకు దరఖాస్తులు చేసుకోలేదని కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బండి సంజయ్ మాత్రం అమెరికా టూర్లో ఉన్నారు. ఆయన కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకోలేదు. అతని అనుచరులతో కూడా దరఖాస్తు పంపించలేదు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ముఖ్య నేతలు కిషన్ రెడ్డి అయితేనేమి, బండి సంజయ్ అయితేనేమి, రాజగోపాల్ రెడ్డి అయితేనేమి, డీకే అర్ణ అయితేనేమి, లక్ష్మణ్, ఇలా ఎందుకు ఈ ముఖ్య నేతలంతా దరఖాస్తులు చేసుకోలేదు అనేది కూడా పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క దరఖాస్తులు చేసుకున్న వాళ్ళంతా కూడా ఇబ్బడి ముబ్బడిగా దరఖాస్తులు చేసుకున్నారు. అసలు ఎమ్మెల్యే స్ట్రేచర్ లేని నాయకులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. అసలు వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటే వారితో పోటీపడి ఈ పెద్ద నాయకులు ఏ రకంగా దరఖాస్తులు చేసుకుంటారనేది కూడా చర్చ బీజేపీ ఆఫీస్లో జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క దరఖాస్తులు చేసుకునే వాళ్ళలో కనీసం రుసుము పెడితే బాగుంటుండే, స్ట్రేచర్ ఉన్న నేతలే దరఖాస్తులు చేసుకుంటుండే. అయితే ఎలాంటి రుసుము పెట్టనందువల్ల ఇబ్బడి ముబ్బడిగా పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు చేసుకున్నారనే వాదనలు కూడా వినబడుతున్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎంపీటీసీగా, సర్పంచ్గా, ఇలా సెకండ్ కేడర్లో కూడా సెకండ్ కేడర్ తర్వాత ఉన్నటువంటి నాయకులు కూడా అప్లై చేసుకున్నారు. కాబట్టి వీళ్ళంతా ఎమ్మెల్యే స్ట్రేచర్ లేదు. వీళ్ళు ఏదో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి రావడము, ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవడము ఉన్నది. కాబట్టి ఏదో ముక్కుబడిగా అప్లికేషన్స్ చేసుకోవడము, దరఖాస్తు చేసుకోవడము, ఆ తర్వాత ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్నటువంటి విజువల్స్ను కానీ, ఫోటోను కానీ షేర్ చేయడము జరిగింది. ఈ యొక్క నేపథ్యంలోనే పెద్ద నాయకులంతా కూడా ఈ యొక్క దరఖాస్తుకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే స్ట్రేచర్ లేని నాయకులు, సెకండ్ కేడరు కన్నా తక్కువ ఉన్నటువంటి నాయకులు కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడం వల్ల వారికి మేము పోటీ ఏ విధంగా అవుతాము అనే ఉద్దేశంతోనే పెద్ద నాయకులు ఈ యొక్క దరఖాస్తులు చేసుకోవడానికి దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతుంది. అయితే బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రకాష్ జావదేకరు ఒకానొక సందర్భంలో కూడా దరఖాస్తుల జరుగుతున్నటువంటి ప్రక్రియను, దరఖాస్తుల కౌంటర్ దగ్గరికి వచ్చిన తీరుతెన్నులను కూడా పరిశీలించారు. అతను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎంత పెద్ద నాయకులైనా కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందే, దరఖాస్తు చేసుకుంటేనే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అయినా కానీ పెద్ద నాయకులు, ముఖ్య నాయకులంతా కూడా ప్రకాష్ జావదేకర్ మాటలను కూడా లైట్ తీసుకున్నారు, బేఖాతరు చేసిరని చెప్పుకోవచ్చు. ఇలా పెద్ద నాయకులంతా కూడా
కూడా ఇబ్బడి ముమ్మడిగా దరఖాస్తులు చేసుకోవడం వల్లే ఇలా వాళ్ళు కూడా దరఖాస్తులు చేసుకోవాలేదనేది కూడా ఒక సమాచారం ఉంది. అంతేకాకుండా ఈ ఒక కనీస రుసుము పెట్టనందువల్ల పెద్ద ఎత్తున అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మిగతా వాళ్ళంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు. ఇక పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏ సీటు అనేది కూడా ఇప్పటికే కోర్ కమిటీలో ఒక నిర్ణయం జరిగింది. కోర్ కమిటీలో కూడా ఒక క్లారిటీ ఉంది. పెద్ద నాయకులు ఎవరెవరు ఏ నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారనేది కూడా ఒక క్లారిటీ ఉండడం వల్లే వాళ్ళు అప్లై చేసుకోవాలేదనేది కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెద్ద నాయకుల్లో జితేందర్ రెడ్డి, దుబ్బాకకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రఘునందన్ రావు, అదేవిధంగా ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున, ఈటల రాజేందర్ వాళ్ళ సిబ్బందితో, వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్లతో, వాళ్ళ అనుచరులతో అప్లికేషన్స్ పంపారు. జితేందర్ రెడ్డి అయితేనేమో ఏకంగా అతనే వచ్చి అప్లై చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్ట్రేచర్ ఉన్నటువంటి నేతల్లో ఈ నేతలు మాత్రమే అప్లై చేసుకున్నారు. ఇక మిగిలిన నేతలు ఎంపీల విషయానికి వస్తే స్వయం బాపురావు అయితేనేమి, ధరంపురి అరవింద్ అయితేనేమి వీళ్ళు కూడా ఎక్కడ కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి కనబడలేదు. వీళ్ళు కూడా అప్లై చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. అయితే వారం రోజుల గడువిస్తే 6003 అప్లికేషన్స్ వచ్చినా కానీ వీళ్ళు లైట్ తీసుకున్నారు అనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారికి దాదాపు టికెట్ ఆశిస్తున్నారో క్లారిటీ ఉంది. ఆ టికెట్ వాళ్లకు ఇచ్చే విధంగా కోర్ కమిటీలో కూడా డిస్కషన్ జరిగిందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఎప్పుడు లేని విధంగా బీజేపీలో పెద్ద ఎత్తున 6003 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్స్లో మాత్రం పెద్ద నేతలు ఎవరు కూడా, ముఖ్య నేతలు ఎవరు కూడా అప్లై చేసుకోలేదు అనేది మాత్రం పార్టీ ఆఫీస్లో ఆసక్తికరమైన చర్చ మాత్రం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.